వెల్కమ్ టు వారిలీ ఫుడ్. సో చూడడానికి ఒక సాధారణమైన ప్లేసు, ఓ బండి, చుట్టూ జనాలు, కాకపోతే పాపులారిటీ మాత్రం రేంజ్ లో ఉంది. సో ఇక్కడున్న ఈ బండికి, ఈ ఫుడ్ కి అంత ఫేమస్ ఎలా వచ్చింది, అసలు దీని హిస్టరీ ఏంటి తెలుసుకుందాం. ద మ్యాన్ బిహైండ్ ది పాపులర్ ఫుడ్ నా పక్కనే ఉన్నారు రామ్ గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ సార్, బాగుంది. ఓకే, సో ఇంత పాపులారిటీ వచ్చిన ఈ ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్లీ మా డాడీ స్టార్ట్ చేసినారు 1989లో. ఆ టైంకి ఎంత క్రౌడ్ ఉండదు. బట్ రీసెంట్లీ 10 years బ్యాక్స్ ఆ ఫీల్డ్లో జాయిన్ అయినా. నేను చూసిన వాళ్ళ డాడీ ఎట్లా చేస్తున్నారు పని, బట్ వాళ్ళ పని నాకు నచ్చింది. నేను అనుకున్నా కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం, పబ్లిక్కి ఏదో వేరే ట్రై తినిపిస్తే పబ్లిక్కి నచ్చేది. ఇది నార్మల్ దోశ ఎక్కడికి దొరుకుతుంది మనకి, దోశ, ఇడ్లీ, ఉప్మా, వడ, ఇది కామన్. బట్ కొద్ది వెరైటీ ట్రై చేస్తే పబ్లిక్కి కూడా నచ్చేది. సో నేను ఏం చేసిన అంటే దాంట్లో బటర్, చీజ్, ఇట్లా పనీర్, ఇట్లా వెరైటీ తినిపించిన కస్టమర్కి. తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నా, మళ్ళీ వాళ్ళకి నచ్చితే మనం అది అప్పటి నుంచి మంచిగా క్లిక్ అయిపోయింది. ఆ స్టార్టింగ్లో మా డాడీ 6 o'clock పెడుతున్నారు బండి. ఆ టైంకి ఓకే పబ్లిక్. బట్ ఎప్పటి నుంచి మనకు ఎంఎన్సీస్ వచ్చినాయి కదా మన హైదరాబాద్లో, ఆ టైంకి ఏమైంది అంటే మొత్తం సిటీలో నైట్ జాబ్ స్టార్ట్ అయిపోయింది. నైట్ జాబ్లో అయింది అంటే వాళ్ళకి లాగౌట్ అయిన తర్వాత ఎక్కడ ఏం దొరకలేదు. సో యాక్చువల్లీ నేను బి చదివిన, నా డిగ్రీ అయిపోయింది, నా ఎంబీఏ కూడా అయిపోయింది. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు మా ఫ్రెండ్స్ నాకు చెప్పినారు, ఎగో రాము నేను ఇట్లా జాబ్ చేస్తారు అందరూ, బట్ నైట్కి మేము వస్తారు కదా, ఆ టైంకి ఎక్కడ ఏముండదు, ఒకసారి నువ్వు ట్రై చేయట్లా కొద్ది తొందర పెట్టడానికి. సో ఏదో అవుతుందని సరే అని ఏం చేసిన అంటే మా బండికి ఏం చేసినా 4 o'clock పెట్టి చూసిన, ట్రై చేసిన. 1 month ఏం సరిగా రెస్పాన్స్ రాలే. మెల్ల వాళ్ళు రెస్పాన్స్ వచ్చింది. మన దగ్గర ఎక్కువ అంటే బటర్ చీజ్ దోశ ఎక్కువ పోతుంది, పిజ్జా దోశ, కార్న్ దోశ, ఇలా షెజ్వాన్ క్రీమ్ దోశ, ఇది ఎక్కువ పోతుంది మన దగ్గర. సో ఇలా రకరకాల డిషెస్ మీరే ఇన్వైట్ చేస్తారు, మీరే కొత్తగా? నేనే చేస్తూనే ఉంటా, కొత్త ట్రై చేస్తా, తినిపిస్తా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఏదో చేంజ్ చేయాలంటే వాళ్ళు చెప్తారు మనకి. యాక్చువల్లీ మీరు ఎంబీఏ చేసి వేరే మార్కెటింగ్ పెద్ద ఇట్లా వెళ్ళకుండా, కార్పొరేట్ సైడ్ వెళ్ళకుండా ఇచ్చేస్తారు. ఆల్రెడీ నేను వెళ్ళినా, నేను నా ఎంబీఏ అయిన తర్వాత నేను జాబ్ గురించి వెళ్ళినా. అక్కడ పోయిన తర్వాత మాకు ఫ్రెషర్స్కి వాళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ ఇయ్యరు, ఇంకా వాళ్ళు సాలరీ ఎక్కువ ఇయ్యరు. నాకు హార్డ్లీ 10,000 12,000 వాళ్ళు స్టార్టింగ్లో నాకు ప్రిఫర్ చేసినారు. నేను అనుకున్నా ఎంత చదివి 12,000 ఏం సరిపోతుంది, మా దగ్గరే మేము వర్కర్కి 20,000 25,000 ఇస్తున్నారు. నేను ఎంత చదివి 12,000 అంటే నేను అనుకున్న జాబ్లో ఏం లేదు, బిజినెస్ చేసుకోవాలని. మన ఎంతమంది వర్కర్స్ ఉంటారు మీ దగ్గర? మా దగ్గర 27 members ఉన్నాయి. సో నైట్ అంతా ఇదే వర్క్ కదా, డే టైం ఏమైనా? డేలో అవి ఉన్నాయి, డేలో నైట్లో మొత్తం నడుస్తూనే ఉంటుంది. మనకి బ్రాంచ్ ఉన్నాయి, ఒక హ్యాబిట్స్లో, ఒక బంజారా హిల్స్లో. ఆ డే మొత్తం నడుస్తుంది. ఇది ఒకటే 3కి స్టార్ట్ అవుతుంది. సో బాగా పాపులర్ దోశ ఏది మీ దగ్గర? ఎక్కువ అంటే బటర్ చీజ్ దోశ ఎక్కువ, బటర్ చీజ్ దోశ, షెజ్వాన్ దోశ, ఇంకా పిజ్జా దోశ, ఇది ఎక్కువ పోతుంది మన దగ్గర. ఏమేమి దొరుకుతాయి యాక్చువల్లీ మొత్తం? మన దగ్గర 12 varieties ఉన్నాయి దోశల బటర్, చీజ్, పనీర్, పిజ్జా, తీన్మా, డబల్ చీజ్, క్రీమ్, షెజ్వాన్, పాలక్ పనీర్, షెజ్వాన్ క్రీమ్, ఇంకా చీజ్ కార్న్, బటర్ కార్న్, పనీర్ కార్న్, ఇట్లా. ఇడ్లీలో 4 varieties ఉన్నాయి. ఇడ్లీలాగే బటర్ ఇడ్లీ ఉంది, చీజ్ ఇడ్లీ ఉంది, ఫ్రై ఇడ్లీ ఉంది, తవా ఫ్రై ఇడ్లీ ఉంది, ఇట్లా ఉంది. ఉప్మా మన దగ్గర ఏముంటుంది, ఉప్మా గట్టిగా ఉంటుంది, మన దగ్గర పల్సగా ఉంటుంది ఉప్మా. అందరూ చెప్తారు అబ్బాయి ఇది ఉప్మా ఎలా ఉంది పల్సగా అంటే, ఒకసారి తిని చూడండి అని చెప్తారు. బట్ వాళ్ళకి చాలా నచ్చుతుంది తిని తర్వాత. సో ఇట్లా మెయిన్ రోడ్లో పెట్టారు కదా, సో ట్రాఫిక్ లేదంటే మేము 9 o'clock క్లోజ్ చేసేస్తాం కదా, దాని గురించి ట్రాఫిక్ 9 తర్వాత స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మన దగ్గర అయిపోతుంది. మేము 9 వరకే పెడతారు, తర్వాత పెట్టారు. సో ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ లెక్క అనమాట. అంటే రామ్ అనగానే అందరికీ తెలుసు, రామ్ బండి అంటే చాలా ఫేమస్. సో ఎలా అనిపిస్తుంది? సో మనకేం కనిపిద్దన్న, ఎందుకంటే మేము కష్టం పడి ఇక్కడ వచ్చినారు. మనకి అంటే ఏదో ప్రౌడ్ ఏం ఫీల్ కాదు. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. రెగ్యులర్ వస్తుంటారా? ఫస్ట్ ఓకే, దోశనా ఇంకేమైనా తింటుంటారా? దోశ అంటే ఇక్కడ దోశనే ఫేమస్ కదా, అందుకే దోశ. ఏ దోశ అంటే దోశలో వెరైటీస్ తెలీదా? కార్న్, పన్నీర్, అచ్చా, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఒకే దోశ తీసుకోకుండా దోశలు 4 వెరైటీస్ తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కరు ప్లేట్లో ఒక పెట్టి తినేసి ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. సో తినండి, కానివ్వండి.
कैसे है डोसा? अच्छा है, बहुत अच्छा है, जस्ट अच्छा है. बहुत अच्छा है. సో పబ్లిక్ ఇంత దూరం వచ్చి ఇక్కడే తినడానికి కారణం ఏంటి అంటే టేస్ట్ చూస్తే నాకు అర్థమైంది, సూపర్గా ఉంది. సో నేనైతే ఇప్పుడు చీజ్ పన్నీర్ దోశ తింటున్నాను. సో దోశల్లో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. చూసారు కదా, దశాబ్దానికి పైగా అర్ధరాత్రి ఆకలి తీరుస్తున్న రామ్కి బండి స్టోరీ. మరో ఎక్సైటింగ్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వరేలి ఫుడ్.